వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఆదివారం మళ్ళీ గంప పట్టుకొని కొన్ని సామాన్లు వేసుకొని వచ్చినా, మంచి సామాన్లు వేసుకొని వచ్చినా, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది, మనకు పూజకు సంబంధించి లాస్ట్ వీక్లో మన కుంకుమ ఇంట్రడ్యూస్ చేసాము. ఈ వారం మనం చేస్తుంది కర్పూరం అనమాట. కర్పూరము చాలా రకాలుగా అసలు ఎట్లా తయారవుతుంది మీకు తెలుసా? ఒక చెట్టు నుంచి వచ్చే పాలు వాటి డ్రై చేస్తే సంహవ్ అట్లా వస్తుంది అనమాట. ఇది ఇంకా బాగా హిస్టరీ తెలుసుకొని చెప్తారు దీన్ని. అయితే జనరల్గా ఏంటంటే దాంట్లో చాలా రకాల కల్తీలు జరుగుతాయి. అంటే అందులో ఒకటి హెక్సోమిన్ అనే ఒక వెరైటీ మెటీరియల్ కలుపుతారు. ఎందుకంటే కర్పూరం అనేది చాలా కాస్ట్లీ, చాలా ఉంటుంది కాబట్టి దాంట్లో కలిపేసి డూప్లికేట్లు చేసేసి ఇది కొంచెం అది కొంచెం వేసేసి తయారు చేస్తుంటారు. అయితే జనరల్గా ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఇది కల్తీనా కాదా అని తెలుసుకోవడానికి మనము కర్పూరం వెలిగించి హారతిస్తూ ఉన్నప్పుడు కింద సెడిమెంట్స్ మిగిలిపోవద్దు అనమాట. అప్పుడు కొంచెం ప్యూర్ కర్పూరము. ఒకవేళ అది మిగిలిపోయింది అనుకోండి, అది కాదని అర్థం అనమాట. ఓకే, బట్ కర్పూరానికి పొగ రావడం అనేది దాని సహజ లక్షణం కానీ కాబట్టి దానికి ఏం లేదు. బట్ కల్తీనా లేదా అనేది ఆ చిన్న టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇదనమాట విషయం. ఇందులో కర్పూరం బిళ్ళలు వచ్చాయి మనకు హారతి ఇవ్వడానికి. ఇది ఒక నార్మల్ రెగ్యులర్ సైజు వచ్చాయి. మీకు పెద్ద సైజు కావాలంటే కూడా చెప్పండి, మనం చేయించుకుందాం. ఓకేనా, ఇదనమాట. అండ్ వచ్చేసి దాంట్లో పచ్చ కర్పూరం వచ్చిందండి. ఇది తినే క్వాలిటీ, ఫుడ్లో కానీ అన్నిట్లో కానీ వేసుకోవచ్చు. పచ్చ కర్పూరము సో తినడానికి యూజ్ చేస్తారనమాట. సేమ్ థింగ్ దీంట్లో ముద్ద కర్పూరం కూడా వచ్చింది మనకు. ముద్ద కర్పూరం అనేది చాలా రకాలుగా యూజ్ చేస్తారు. సో మేమైతే ఇంట్లో స్పెషల్గా కళ్యాణ్ ఏం చేస్తారంటే ముద్ద కర్పూరం తీసుకొచ్చేసి చిన్న బాక్స్ లాంటిది పెట్టేసి అందులో కొంచెం ముద్ద కర్పూరం కొంచెం లవంగాలు పెట్టి కార్లో పెడతాము. ఎంత బ్యూటిఫుల్ అరోమా ఉంటుంది అంతా కూడా, కార్ అంతా కూడా. అండ్ రీసెంట్గా మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఈ ముద్ద కర్పూరాన్ని ఆవాల నూనెలో వేసి లేదంటే నువ్వుల నూనెలో వేసి పెట్టుకొని దాన్ని అలా పెట్టేసుకొని తర్వాత తీసుకొని మనము ఎక్కడైనా పెయిన్స్ ఉన్న ప్లేస్లో కానీ మజిల్స్ మీద పెయిన్స్ ఉన్నప్పుడు రాసుకుంటే కూడా తగ్గిపోతుంది. అంటే చాలా బాగా పనిచేస్తుందంట. ఇంకా చాలా చాలా రకాలుగా యూజ్ ఉంది ముద్ద కర్పూరము. నాకు తెలిసినంత వరకు ఇవి, ఎందుకంటే మెటీరియల్ గురించి కొంత తెలుసుకున్నాను కానీ డీప్గా దాని గురించి మీకు బాగా ముచ్చట్లు చెప్పడానికి టైం దొరకలేదబ్బా. బట్ దీని మేకింగ్ ప్రాసెస్, దీని మేకింగ్ మిషనరీస్ దగ్గరికి వెళ్ళాం మనం, ప్రాసెస్ అంతా చెక్ చేసుకున్నాం కాబట్టి. సో ఇదన్నమాట విషయము. కర్పూరం అనేది మన దాంట్లో యాడ్ అయింది. అండ్ మంచి పత్తితోన, డైరెక్ట్ పత్తితోన, అంటే మిషనరీ పత్తి తీసి దాన్ని అలా కాదు, ప్రాపర్ విత్తనాలున్న పత్తి తీసి దాంతో ఒత్తులు చేస్తారు కదా, ఆ ఒత్తుల కొరకు ట్రై చేస్తున్నాను. చాలా మందికి చెప్పి పెట్టాను. ఎవరైనా సరే మీలో ఇప్పుడు ఇలా ఒత్తులు చేసే వాళ్ళు బాగా ఫాస్ట్గా చేస్తుంటారు, ఇళ్లలో కూర్చుంటారు కానీ చాలా బాగా చేస్తుంటారు. సో ఒత్తులు కానీ, రెగ్యులర్ ఒత్తులు కానీ, బొడ్డొత్తులు కానీ, పొడుగు అఖండ దీపానికి ఒత్తులు కానీ మీరు ఎవరైనా తయారు చేస్తే మాత్రం డెఫినెట్గా అప్రోచ్ కావచ్చు. ఇందులో ఏదైతే థంబ్నెయిల్ మీద నంబర్ కానీ 2 నంబర్స్ ఇస్తాం, వాటికి అప్రోచ్ అవ్వచ్చు, వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేసి మాట్లాడవచ్చు, మీరు సప్లై చేస్తారని నాకు చెప్పొచ్చు. కానీ ఒరిజినల్ పత్తితో మాత్రమే చేయాలి, మిషనరీకి సంబంధించిన పత్తితో వద్దు. ఓకేనా, ఇదని మన విషయం. అంటే జనరల్గా అన్ని స్టోర్స్లో అవి దొరుకుతాయి కాబట్టి అనవసరం అవి తెచ్చి పని దాంట్లో పెట్టడం అనేది. కాబట్టి ప్యూర్గా సంథింగ్ డిఫరెంట్గా ఉండి మంచిగా మన మనసుకు సంతోషాన్ని ఇచ్చే మాత్రం మనం పెడదాం. ఓకేనా, ఇదన్నమాట విషయం. కర్పూరంలో 3 రకాల కర్పూరాలు వచ్చాయి. అండ్ అగరబత్తులు వస్తాయి, శాంపుల్స్కు చెప్పాను వాళ్ళకి, చాలా రకాలుగా ఉన్నాయి. అందులో మేజర్గా మనకు అన్ని రకాలుగా, అంటే ఇంట్లో ఉన్న మంచిగా అరోమా రావాలి, హెల్త్కి మంచిగా ఉండాలి. ఓకే, ఈవినింగ్ వెలిగించుకుంటే ఆ హెల్త్తో పాటు ఆరోమాతో పాటు దోమలు రాకుండా ఉండాలి. ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తున్నా, చూద్దాం. అండ్ ప్యాకింగ్ కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటున్నా నేను. అవి ఎలా దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాయి అనేది కొంచెం దొరికినాయి, చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాం కాబట్టి దొరికినాయి. బట్ శాంపుల్స్ ఫస్ట్ తెప్పించుకున్నాక మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ అలాగే గోపేడతో తయారు చేసిన సాంబ్రాణి కూడా మనము పెడదాం ఫర్దర్గా. కొన్ని శాంపుల్స్ కొన్ని వచ్చాయి కానీ అందుకో టూ ఎక్స్పెన్సివ్ అనిపించినాయి, అందుకే నేను పెట్టలేదు వాటిని. బట్ ప్రాపర్ ప్లేస్ నుంచి మనం తెప్పించి పెడదాం. ఓకే, ఇదన్నమాట విషయము. సో పూజకు సంబంధించి ఇప్పటివరకు కుంకుమ, కర్పూరం వచ్చినాయి, తర్వాత అగరబత్తులు అండ్ సాంబ్రాణి వాటెవర్ ధూప్ స్టిక్ రావాలా. అండ్ మన దాంట్లో పంచదీపం ఆయిల్ ఉంది. అండ్ ఐఎమ్ ట్రయింగ్ రెగ్యులర్ దీపం ఆయిల్ కూడా. నేను ఏం చేస్తా అంటే
అఖండ దీపం పెడతాం కాబట్టి చాలా రోజులు, చాలా ఇయర్స్గా పెడతాను. నేను 2006 నుంచి కూడా నేను ఇంట్లో అఖండ దీపం పెడతాను. సో చాలా ఆయిల్స్ ఉంటాయి, కానీ ఏమవుతుందంటే ఒత్తి ఉంటుంది, ఫుల్ ఆయిల్ ఉంటాయి, బట్ దీపం పెద్దగా అయిపోతుంటుంది అనమాట. సో కానీ ఒకటి రీసెంట్గా ఒక బ్రాండ్ ఆయిల్ చూశాను, దీపం నూనె నార్మల్ది, అంటే మన దగ్గర ఉన్న పంచదీపం ఆయిల్ కాకుండా మాట్లాడుతున్నాను నేను. సో రెగ్యులర్ ఆయిల్ కూడా మంచి క్వాలిటీ దీపం నూనె మనం పెడదాము. ఆల్రెడీ శాంపుల్స్కు చెప్పాను, వాళ్ళు పంపిస్తారు. సో ఇదనమాట గమ్మత్తు ఉంటుంది. అది అంటే కొడగడుతుంటుంది, లేకపోతే ఆయిల్ ఉంటుంది, పత్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ దీపం పెద్దగా అయిపోతుంది. అట్లా కాకుండా ఆయిల్ ఉన్నంత వరకు అది వెలిగేటట్టు మంచి క్వాలిటీ ఆయిల్ అయితేనే వెలుగుతుంది. అది చూద్దాం, ట్రై చేస్తున్నా. ఇట్లా దీపం సెగ్మెంట్ అంటే దీపం సెగ్మెంట్ కాదు, అంటే పూజా రూమ్ సెగ్మెంట్ని ఇట్లా మెల్లగా ఒకటి తెచ్చుకుంటాం. ఓకే. అండ్ ఎవరో చెప్పారు మధుర మీనాక్షి అమ్మవారి కుంకుమ తెప్పియమని. ఎస్, అక్కడి నుంచి కూడా మంచిది ప్యూర్గా ఉంటే మంచిది తెప్పిస్తాం. బ్రహ్మాండం గుమగుమలాడుతూ స్మెల్ ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్పాలి. వనస్థలిపురం నుంచి నా దగ్గరికి లాస్ట్ 7-8 months బ్యాక్ ఒక లేడీ వచ్చారు. సేమ్ మీరు అన్నట్టుగా మధుర మీనాక్షి అమ్మవారికి ఉండే కుంకుమ స్మెల్ ఆరం అంత బాగుండింది. అయితే పొరపాటున నా దగ్గర ఆ నంబర్ పోయింది, అబ్బా మిస్ అయింది ఆవిడది. నేను మళ్ళీ చెప్తానండి మీకు అన్నాను, కానీ ఆవిడ నంబర్ మిస్ అయింది. చాలా బాగా తయారు చేశారు. సో మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే వనస్థలిపురం నుంచి వచ్చారు, మీరు పేరు కూడా గుర్తులేదు, సారీ. అండ్ మీరు మళ్ళీ ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటా. అండ్ ఇంకెవరైనా సరే బాగా చేసేవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం మధురై కూడా వెళ్ళేసి అక్కడి నుంచి తీసుకొద్దాం. డెఫినెట్గా అక్కడికి వెళ్తాను నేను దీని కొరకు. ఓకే, ఇదన్నమాట విషయం. అండ్ ఇంకొకటి, కేరళ బనానా చిప్స్ చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను. 100% ఒరిజినల్ కోకోనట్ ఆయిల్తో కావాలని. ఎందుకంటే నార్మల్ ఆయిల్తో కోకోనట్ ఆయిల్తో చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. అండ్ జస్ట్ ఇట్లా తీసుకొచ్చి చేయాలి మనకు. నిజానికి ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న బనానా చిప్స్ 6 months లైఫ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పింది, బట్ నేను 2 months మాత్రమే వేస్తాను. బట్ యాక్చువల్గా 6 నెలల లైఫ్ ఉంటుంది అనమాట. అంత ప్యూర్గా, అంత ఒరిజినల్గా మనం చెప్పాక రెడీ అయ్యి మన దాకా వస్తుంది. అండ్ ఇదనమాట. సో కేరళ బనానా చిప్స్ ఒకటి వచ్చినాయి. ఇంకొక విషయం, మీరు ఈ విషయంలో నన్ను తిడతారా మెచ్చుకుంటారా అని తెలియదు, కానీ 1 year నేను ఒక విషయం గురించి తపన పడ్డాను, ఆలోచించాను, చేశాను. ఇప్పుడు దాని రిజల్ట్ కొంచెం నా చేతుల్లోకి వచ్చింది. ఇంట్లో కూడా ఇంకెన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలియదు, కానీ మనం అందరం జనరల్గా లేడీస్ ఒక 30+ కాగానే కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటాం. కాల్షియం లోపంతోన మనం ఆల్రెడీ కాల్షియం బిళ్ళలు వాడుతూ ఉంటాం. ఎందుకంటే మన బేబీస్ పుట్టినప్పుడు మనం మదర్ ఫీడ్ చేస్తాం కాబట్టి మనకు కాల్షియం లోపం అనేది డెఫినెట్గా వస్తుంది. సో దానికి కాంపన్సేట్ చేయడానికి ఆ టైంలో కూడా మనకు డాక్టర్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన డే టు డే లైఫ్లో మన పనుల్లో మనం దాని అంత డ్యూరేషన్ ఎప్పుడు ఏ మదరు వాడతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అస్సలు వాడలేదు కాల్షియం ట్యాబ్లెట్స్. బట్ ఒక పీరియడ్ దాటాక దాని ఎఫెక్ట్ బాగా తెలిసిపోతుంది మన బాడీలో. కాబట్టి నాకేమనిపించింది అంటే వెనకటికి ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేది, ఇది మనము ఫస్ట్ టైం నేను పికిల్ పెట్టినప్పటి నుంచి కూడా నాకు బుర్రల్లో వెలుగుతుంది. ఎందుకంటే నానమ్మ వాళ్ళు ఇట్లా ఆకేసుకునేవాళ్ళు, ఆకులో వాళ్ళు జరదా అవన్నీ పక్కకు పడేస్తే, సో ఆకులో తేట సున్నము కొంచెము అండ్ వక్కలు అవన్నీ పెట్టుకొని వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మంచి ఫ్రెష్ తమలపాకు అండ్ లిటిల్ బిట్ సున్నము అవన్నీ పోయినప్పుడు హెల్త్ పరంగా చాలా మంచిదండి. తమలపాకు కూడా చాలా మంచిది. కాబట్టి ఎందుకు మనం అవి రెగ్యులర్గా తినమంటే అంటే ఉన్న కళ్ళ ముందు కనపడుతుంటేనే తీసుకొని తినం. అట్లాంటిది మళ్ళీ తమలపాకులు పెంచుకొని తినండి అన్నప్పుడు దాంట్లో ఉట్టి ప్లెయిన్ తమలపాకు తినం కదా. సో ఏమున్నా సరే మీకు అంటే పుణ్యం పురుషార్థం రెండూ దక్కేటట్టుగా ట్రై చేయాలనేసి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆల్మోస్ట్ మన బిజినెస్ స్టార్ట్ చేసిన డే నుంచి కూడా దీని గురించి ఆలోచిస్తా నంబర్ ఆఫ్ శాంపుల్స్ తెప్పించుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఈరోజు మనకు ప్యూర్ తేట సున్నం దొరికింది. తేట సున్నంతో పాటు మంచి గుల్కండ్ దొరికింది అనమాట. ఈ గుల్కండ్ విషయంలో చాలా మటుకు మనకు కాశ్మీరీ గుల్కండ్ అని, రోజ్ గుల్కండ్ అని, అండ్ డ్రై ఫ్రూట్ గుల్కండ్ అని, హనీ గుల్కండ్ అని చాలా రకాలు వస్తాయండి. బట్ నేను ఫస్ట్ నుంచి
వాళ్ళని ప్రిఫర్ చేసింది హనీ గుల్కండ్ ఇవ్వండి అని కానీ అడిగాను. బట్ హనీ గుల్కండ్ అనేది ఒక రకమైన పులుపు వస్తుంది అనమాట, ప్రాపర్ టేస్ట్ రాదు. ఇక మనకి ఏమున్నా జర నోటి కొంచెం మంచిగా ఉంటేనే దాన్ని రెగ్యులర్గా మళ్ళీ ఒకసారి తినాలని అనిపిస్తుంది. కాబట్టి హనీ గుల్కండ్ ట్రై చేస్తాను. మీరు అడిగితే మళ్ళీ తెప్పిస్తాను. కానీ నాకు అది అంటే 4 రకాలుగా తెప్పించేసి చెక్ చేశాను అన్ని ప్లేస్ల నుంచి. బట్ అన్నీ కూడా అరే తినగానే భలే ఉంది, మరోసారి తిందామని అనిపించలేదబ్బా. అందుకు ప్రాపర్గా ఇందులో సోంపు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఉన్న ఒక గుల్కండ్ మనకు అజ్మీర్ నుంచి వచ్చిందండి. అజ్మీర్ అనేది బేస్ పాయింట్ వీటికి. సో అజ్మీర్ నుంచి వచ్చింది ఈ గుల్కండ్ మనకి. సో ఇదన్నమాట విషయం. ఈ బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది. కొంచెం పెట్టుకున్నా సరే ఆ ఫ్లేవర్స్ అవన్నీ ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఈ అజ్మీర్ గుల్కండ్ ప్లస్ తేట సున్నము 2 కలిపి నేను పెడతాను. ప్లీజ్ దయచేసి ఈ 2 ఇంట్లో పెట్టుకోండి. కుదిరినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు పూల అమ్మే వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే తమలపాకులు దొరుకుతాయి. రోజు కొంచెం ఒక తమలపాకు కొంచెం ఇలా ఇంత పిసురంత ఒక ఆవగింజంత సున్నం, తేట సున్నం దానికి ఇట్లా రుద్దుకొని కొంచెం గుల్కండ్ పెట్టుకొని తినండి. ఓకేనా? ఒకవేళ గుల్కండ్ వద్దు, షుగర్ ఉంది ఎందుకని అనుకుంటే సోంపు అలాంటివి కూడా వేసుకొని ఖచ్చితంగా మాత్రం తమలపాకులో సున్నం పెట్టుకొని తిని కాల్షియం టాబ్లెట్ల రూపంలో వాడకుండా మానేద్దాం. ఓకేనా? టాబ్లెట్ అనేది ఎప్పుడైనా మనకు సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఈ రకంగా లేడీస్ అందరూ కూడా కాల్షియంను ఇండైరెక్ట్గా తీసుకుంటే మన బాడీ మంచిగా ఉంటుంది, టాబ్లెట్స్ అవాయిడ్ చేయొచ్చు అనేది నా స్ట్రాంగ్ బిలీవ్. దీని కొరకు లిటరల్గా 1.5 ఇయర్గా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. బట్ ఈ రోజుకి ఈ గుల్కండ్ నేను బెస్ట్ అని నమ్మి పెడుతున్నాను. ఇది కాదు మీరు చెప్పండి, డ్రై ఫ్రూట్ గుల్కండ్ ఉంది, రోజ్ పెటల్స్ గుల్కండ్ ఉంది, కాశ్మీర్ గుల్కండ్ సపరేట్గా ఉంటుంది, కాశ్మీర్ అక్కడి నుంచి వస్తుంది అది. అండ్ అదర్వైజ్ ఇంకా హనీ గుల్కండ్ అంటారు కానీ 100% హనీతో చేయడం కుదరదండి. దాంట్లో 100% కొంత షుగర్ కంటెంట్ అయితే డెఫినెట్గా మిక్సింగ్ అయి ఉంటుంది. లేదు మీకు కావాలంటే హనీ గుల్కండ్ అలా టేస్ట్ మాత్రం అట్లుంటుంది. లిటిల్ బిట్ పులుపు వచ్చి అంత మంచిగా అనిపించలేదు నాకైతే. అంటే కళ్యాణ్, నేను, చిన్న అందరం ట్రై చేసినాం కాబట్టి చెప్తున్నాను నేను. మీరు చెప్తే వద్దు ఇది ఇంకోటి కూడా తెప్పేయండి అంటే డెఫినెట్గా మనం తెప్పించి పెడదాం. ఓకేనా? ఇట్లా ఓవరాల్గా ఏంటంటే కాల్షియం టాబ్లెట్లు బదులుగా కాల్షియం ప్రాపర్గా మనకి వెళ్ళి మన బోన్ స్ట్రెంత్ మంచిగా ఉండేటట్టు ప్రయత్నం చేద్దామనే దాంతో ఇన్ని రోజులు తపనబడి తెప్పించిన మెటీరియల్ ఇది. ప్లీజ్ ఓకే, అందరూ యూజ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, మనం తినంగానే దేనికైనా సరే ఇంత ఫ్రెష్ది ఆకులు తెచ్చుకొని, ఫ్రెష్ ఆకులని నేను అన్నాను, వీలైనంత వరకు బాల్కనీలో వేసేసుకోండి, చాలా ఈజీగా పెరుగుతుంది తమలపాకు తీగ అనేది. రోజు ఒక్క ఆకు, కొంచెం గుల్కండు, లిటిల్ బిట్ ఆవగింజంత సున్నం దానికి రుద్దుకొని తింటే ఇంకా మన బోన్స్ చాలా స్ట్రెంత్ ఉంటాయి. ఓకే, ఇదనమాట విషయము. అండ్ ఇంకా చాలా హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా కొన్ని చాలా ఐటమ్స్ మనం తీసుకొద్దాం. బట్ టైం దొరకట్లేదు, ఏమనుకోకండి. అలసిపోతున్నా లిటరల్గా, బాగా పరిగెత్తుతున్నానేమో అనిపిస్తుంది. ఓకే, ఎనీవే, బట్ ఆ పని చేయడంలో నేను బాగా ఎంజాయ్ చేస్తాను కాబట్టి నాకు పెద్ద అంటే మీకు చెప్పుకుంటున్నా, ఎవరికి చెప్పుకుంటా మా అమ్మకో చెప్తాను. నాకు పని అంటే బాగా చేసిన అవుతాయి అంటది. సో మీరంటే ఆ రేస్ ఇది ఎవరంటారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.